అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. సిహెచ్ఓలు హక్కులను అమలు చేయాలని, ఆసుపత్రుల అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనే అలాంటి ఉద్యమాలు మరిన్ని చేయాలని, మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిహెచ్ఓలుగా పనిచేస్తున్నామండి. గత 10 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాము. అయినా కూడా ఇప్పటికే మాకు ఎలాంటి స్పందన కూడా రాలేదు సిహెచ్డబ్ల్యూ నుంచి. మా మెయిన్ మోటో ఏంటంటే ఫస్ట్ 6 ఇయర్స్ దాటిన, అంటే జాయిన్ అయ్యి 6 ఇయర్స్ దాటిన సిహెచ్ఓలందరినీ కూడా క్రమబద్ధీకరించాలని కోరుకుంటున్నాము. 23% వేతన సవరణ చేయాలని అడుగుతున్నామండి. లాస్ట్ టైం మొత్తం ఎన్హెచ్ఎంలో ఉన్న అన్ని క్యాడర్స్కి కూడా ఈవెన్ హైక్కి 2-3 మంత్స్ ముందు జాయిన్ అయిన క్యాడర్స్ అన్నింటికీ కూడా 23% హైక్ వచ్చిందండి. అప్పటికే 5 ఇయర్స్ నుంచి మేము ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పటికీ కూడా మా ఒక్క క్యాడర్నే మినహాయించి మిగతా వాళ్ళందరికీ హైక్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము రకరకాలుగా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. ఈ 2 ఇయర్స్ నుంచి కూడా సిఎఫ్డబ్ల్యూ ఆఫీస్లో మంత్లీ వన్స్ అయినా మా స్టేట్ లీడర్స్ అందరూ కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఈ 2 ఇయర్స్లో మాకు ఎలాంటి స్పందన రాలేదు సార్. అందుకని చెప్పి మేము ఇలాగ సమ్మెబాట పట్టవలసిన అవసరం వచ్చింది. మేము 24th, 25th విజయవాడలో మహాధరణ చేశాము. అప్పటికి మాకు ఎలాంటి స్పందన రాలేదు. సో ఇప్పుడు ఎవరి డిస్ట్రిక్ట్లో వాళ్ళు సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించుకొని మేము కొనసాగిస్తున్నాము. సో మాకు ఇన్సెంటివ్స్ కూడా స్టార్టింగ్లో రెగ్యులర్గా వచ్చేవండి. ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ గత 2 సంవత్సరాలుగా సరిగ్గా మాకు అందడం లేదు. నెక్స్ట్ హెచ్డబ్ల్యూసీ రెంట్ తీసుకొని ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ కూడా అందరికి చాలా మందికి పెండింగ్లో ఉన్నాయండి. అవి కూడా మాకు రెగ్యులర్గా విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము. గత 35 ఏళ్లుగా ప్రింట్ మీడియా రంగంలో విశేష సేవలందించిన తూర్పు రేఖ ఎడిటర్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో నూతనంగా రాబోతున్న NCB 9 ఛానల్ బ్రోషర్ను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను NCB 9 ఛానల్ ద్వారా సమాజం గురించి సమాజానికే తెలియజేయడం, అంతర్గతంగానే ఉండిపోయే విషయాలను బహిర్గతం చేయడం CBN 9 ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. తమ సంస్థ బ్రోచర్ను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆవిష్కరించడం శుభ పరిణామమని అన్నారు. అవినీతి, అక్రమాలు వెలుగుతీసి ప్రజా బాహుళ్యానికి అందజేయడంలో తూర్పు రేఖ ముందుంటూ జిల్లా కలెక్టర్ల సత్కారాలు, ప్రశంసలు పొంది సమాజంలోని అన్ని వర్గాల ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం గర్వకారణమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అభిరుచికి తగినట్టుగా తాము కూడా డిజిటల్ మీడియా రంగ ప్రవేశం చేయడం జరిగిందని తెలిపారు. కేవలం అవినీతి, అక్రమాలపైనే కాకుండా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలు, విశ్లేషణలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో NBL నాయక్, జైరాసు, గౌతమి, నక్కా శోభారాణి, దాసు, నాగరాసు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో అందరికీ సుపరిచితులు శ్రీ నక్కా చిట్టిబాబు గారు, సీనియర్ జర్నలిస్టు మరియు SST కమిటీ జిల్లా మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు గారు, ఆల్రెడీ తూర్పు రేఖ ఎడిటర్ అందరికీ సుపరిచితులు. వారి ఆధ్వర్యంలో NCB 9 అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత ప్రజలకి సమాచారం ఇవ్వడానికి, ఇతర అంశాల మీద విశ్లేషించడానికి వారు ముందుకు వస్తున్నారు. సో వారికి అభినందనలు తెలుపుతూ ఈ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ఈరోజు NCB 9 యూట్యూబ్ ఛానల్ ఒక బ్రోచర్ని కాకినాడ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్డీఓ శ్రీ మల్లిబాబు గారి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది.
గత 35 ఏళ్ళుగా తూర్పురేఖ దినపత్రిక ద్వారా జర్నలిజం మరి అనుభవం ఉంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ల ద్వారా అనేక మంది కలెక్టర్ల ద్వారా మరి ప్రశంసా పత్రాలు అనేకం అందుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మరలా ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించడం, మీ అందరి యొక్క సహకారాలతో మరి ముందుకి వెళ్ళాలని ఉభయ గోదావరి జిల్లాలో దీన్ని ముందుగా పటిష్టం చేస్తాం. ఛానల్ ఒక దమ్మున్న ఛానల్గా అవినీతిని అంతం చేయాలని రాజకీయ నాయకులు అలాగే జిల్లా అధికారుల యొక్క అవినీతిని బట్టబయలు చేయడానికి ముఖ్యంగా మా యొక్క ఛానల్ కంగరం కట్టుకుంది. దీన్ని మీ అందరూ కూడా ఆస్వాదించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరి కాకినాడ ఆర్డీఓ గారు నేను అడిగిన వెంటనే వారు స్పందించి ఈ యొక్క బ్రోచర్ని వారు ఆవిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.